మేము జూబ్లీ హిల్స్ ప్రజలకు ఒకటే చెప్పదలుచుకున్నాం బై సాబ్. గత 10 ఏళ్ళల్లో ఏముండే, ఈ 2 ఏళ్ళ నుంచి ఏమున్నది, అది బేరీజ్ వేసుకోండి. మీరు ఎవరి ఆధ్వర్యంలో ఉంటే మీకు భరోసా ఉంటుంది, అది ఆలోచించి విఘ్నతతో ఓటు వేయాలని నేను తెలియజేస్తున్నాను జూబ్లీ హిల్స్ ప్రజలకు. ఎట్లా ఉంది అసలు మీరు తిరుగుతున్నప్పుడు ఎలా అనిపిస్తుంది అసలు అక్కడ? ప్రజలు మరి స్వచ్ఛందంగా కూడా కేసీఆర్కు ఓటు వేస్తామని చెప్పడం జరుగుతూ ఉన్నది. మరి మేము అడిగినాం కూడా, ఎందుకు వేస్తారమ్మా ఓటు అని అడిగితే కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీల పైన అసలు మీ అభిప్రాయం ఏంటి అసలు? 6 గ్యారంటీలు అంటే అదొక పెద్ద జోక్ అయింది ఈ రోజుల్లో. మన జూపల్లి గారు తిరుగుతూ ఉన్నారు ప్రచారంలో. మరొక పెద్ద ఆవిడ ఆమె అడుగుతున్నది, మీరు ఏం చేసిరు 6 గ్యారంటీలు, ఎవడు అడిగిండు, ఓట్ల గురించి ఇష్టం వచ్చినట్టు చెప్పి ఏది నోటికి వస్తుంది. ఈ ఉప ఎన్నిక ఏదైతే ఉందో జూబ్లీ హిల్స్ రాబోయే స్థానిక ఎన్నికల పైన ఏమైనా ప్రభావం చూపించే అవకాశాలు కనబడుతున్నాయి అసలు? బీసీలకు 42% ఇస్తా అని ఏదో ఒక జీవో తెచ్చిండు. ఆ జీవో అవుతుందా? ఆ జీవో ఏడా పాస్ కావాలండి? రాహుల్ గాంధీని పెట్టమానండి పార్లమెంట్లో. ఈ బీజేపీ వాళ్ళు చెప్తారు ఇంత కదా, వాళ్ళు 8 మంది ఎంపీలు ఉన్నారు, ఇవాళ రిజైన్ చేయమను. ఇంకోటి కూడా చూడొచ్చు, ఈ 9 మంది ఎవరైతే పార్టీ మారిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే ఎవరైతే ఉన్నారో, ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ తర్వాత వాళ్ళపైన కూడా ఇట్లాంటి వేటు పడే అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయా బీఆర్ఎస్ పార్టీ నుండి? వాళ్ళది ఎట్లున్నదంటే వాళ్ళ పరిస్థితి అయితే వాళ్ళు ఈ చెప్పుకోలేకపోతారు. మీలాంటి ప్రెస్సులు వచ్చి మీరు ఏ పార్టీలో ఉన్నామంటే, ఒక సీనియర్ నాయకుడు ఆయన శ్రీహరి గారు ఎమ్మెల్యే సీనియర్, ఆయన ఎంత సీనియర్ ఆయన, ఎక్కడ ఉండాలనో అక్కడ ఉన్నాం అని ఒక ఆయన మాట్లాడతారు. ఇంకొకరు ఏం మాట్లాడతారు, కండువాలు కప్పుకుంటారు, అన్నీ చేస్తారు, మేము ఇదే పార్టీలో ఉన్నామని మాట్లాడతారు. అంటే మామూలుగా మీరు గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఎంత మెజార్టీ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి? ఇంకా సైలెంట్ కనబడుతుంది ఓటింగ్, అది వైలెంట్ అయినది అది. ఎందుకంటే ప్రజలు స్తబ్దుగా ఉన్నారంటే ఏదో దాని విస్ఫోటనం జరుగుతుంది ఈరోజు. వెల్కమ్ టు తెలుగు నౌ, నేను మీ వంశీ. ప్రస్తుతం అయితే మనం జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాము, సోమచిగూడ డివిజన్లో. మనతోనైతే ఇప్పుడు అనిల్ కిషోర్ గారు ఉన్నారు, అల్వాల్ కార్పొరేటర్. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక రావడంతో ఈ రాజకీయం అనేది అయితే రసవత్తరంగా సాగుతూ ఉంది. సో దీంట్లో క్యాన్వసింగ్ అయితే అంటే బీఆర్ఎస్ నుండి కావచ్చు, కాంగ్రెస్ నుండి కావచ్చు, బీజేపీ నుండి కావచ్చు, ఈ 3 పార్టీలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో ఏ విధంగా ఉంది అసలు గ్రౌండ్లో రిపోర్ట్ ఎలా ఉందనేది మనం మాట్లాడి తెలుసుకుందాం. అన్న నమస్తేనే. నమస్తే అన్న, ఎట్లా ఉంది అసలు మీరు తిరుగుతున్నప్పుడు ఎలా అనిపిస్తుంది అసలు అక్కడ? చాలా అద్భుతంగా ఉందన్న. మేము ఇక్కడ లోకల్ కార్పొరేటర్ అలాగే మరి స్థానిక నాయకులను తీసుకొని మరి ఇక్కడ శ్రీనగర్లో తిరుగుతూ ఉన్నాము. బూత్ 310లో మేము తిరుగుతూ ఉన్నాము, ఇంటింటికి తిరుగుతూ ఉన్నాము, ప్రతి అపార్ట్మెంట్కు తిరుగుతూ ఉన్నాము. ప్రజలు మరి స్వచ్ఛందంగా కూడా కేసీఆర్కు ఓటు వేస్తామని చెప్పడం జరుగుతూ ఉన్నది. మరి మేము అడిగినాం కూడా, ఎందుకు వేస్తారమ్మా ఓటు అని అడిగితే కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. గత 10 ఏళ్ళు ఎలా ఉండే నగర అభివృద్ధి, ఈ 2 ఏళ్ళ నుంచి ఎట్లా ఉన్నది అనేది వివరిస్తూ వాళ్ళు తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఇంకోటి కూడా చూడొచ్చన్నా, మనము మాగంటి సునీత గారికి టికెట్ ఇవ్వడము మీరు ఎలా సమర్థిస్తున్నారు? ముఖ్యంగా మాగంటి గోపీనాథ్ గారి వారసత్వాన్ని ముందుకు ఎలా తీసుకుపోతుంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు మరి 3 పర్యాయాలు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. మరి వాళ్ళ అకాల మరణం వల్ల మరి వాళ్ళ సతీమణి సునీత గారికి మరి టికెట్ కేటాయించడం జరిగింది. వారు కూడా మరి ఇన్నేళ్ళ రాజకీయంలో మరి ఇంట్లో ఉండి వచ్చిపోయే వాళ్ళను ప్రతి ఒక్కరిని చూస్తూ రాజకీయం వాళ్ళకు కూడా అనుభవం ఉంటుంది. అందులో భాగంగానే మరి కేసీఆర్ గారు వాళ్ళ ఇంట్లోకి ఇస్తే న్యాయం చేసినట్టు అవుతుందని మరి కేసీఆర్ గారు వారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇంకొకటి కూడా చూసుకోవచ్చు, మరోవైపు కూడా కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీల పైన అసలు మీ అభిప్రాయం ఏంటి అసలు? 6 గ్యారంటీలు అంటే అదొక పెద్ద జోక్ అయింది ఈ రోజుల్లో. ఎందుకంటే ప్రజలే క్వశ్చన్ చేస్తున్నారు. మన జూపల్లి గారు తిరుగుతూ ఉన్నారు ప్రచారంలో. మరొక పెద్ద ఆవిడ ఆమె అడుగుతున్నది, మీరు ఏం చేసిరు 6 గ్యారంటీలు, మీరు ఏం ఇచ్చిరు, ఏం చేశారని క్వశ్చన్ చేస్తూ ఉన్నది. అట్లా ఎక్కడైనా హామీలు అమలైతే ప్రజలలో హర్షాతిరేకాలు ఉంటాయి. ఇవాళ ఫ్రీ బస్సు అమలు చేసిరు, అది ఎంత వ్యతిరేకత వస్తుంది మీరు చూస్తూ ఉన్నారు జనాలలో. ఇవాళ మరి మగవాళ్ళకు కూర్చోనికి సీటు కూడా లేదు. అలాగే వాళ్ళకు ఇక్కడ ఫ్రీ అంటారు, వాళ్ళకేమో డబ్బులు పెంచారు.
అట్లా మీరు 6 గ్యారంటీగా స్కూటీలు చెప్పారు, చదువుకున్న వాళ్ళకి స్కూటీలు ఇస్తారు, ఇంతవరకు దిక్కులేదు. వికలాంగులకు 4,000 ఉంటే మేము 6,000 ఇస్తామని మోసం చేశారు. వృద్ధులకు 2,000 ఉంటే 4,000 ఇస్తా అని మాట ఇచ్చారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అసలు ఆ 420 అనేది ఒక పెద్ద జోక్ అయిపోయింది. 420 హామీలు ఇచ్చి ఎవడు అడిగిండు, ఓట్ల గురించి ఇష్టం వచ్చినట్టు చెప్పి ఏది నోటికి వస్తుంది. కళ్యాణ లక్ష్మి ఉంది, ఆయన కళ్యాణ లక్ష్మి ఇస్తుందిగా, నేను తులం ఇస్తా. ఆ తులానికి మొన్న ఇదే ప్రెస్ రిపోర్టర్స్ పొన్నం ప్రభాకర్ గారిని అడుగుతున్నారు మంత్రివర్గంలో, ఏమైంది మీరు మరి గోల్డ్ ఇస్తున్నారు, బంగారం ఇస్తున్నారు, ఏమైందంటే అరే మేము చెప్పినప్పుడు 50,000 ఉండే, లైట్ తీసుకో అని మాట్లాడతారు. అంటే ప్రజలంటే మీరు ఏమనుకుంటున్నారు, అంటే మోసం చేయడం ఇంత ఈజీ అన్నట్టు మీరు నిరూపిస్తున్నారు. ప్రజలకి ఈసారి అవకాశం వచ్చింది, ఏం చేయాలి, ప్రజలైతే కొట్లాడలేరు కదా, వాళ్ళు తీర్పు ఇవ్వగలుగుతారు. ఇవాళ వచ్చిన ఎలక్షన్స్, ఈరోజు 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. జూబ్లీ హిల్స్ వాళ్ళు ఏం నిర్ణయం ఇస్తారు, వాళ్ళు ఏం రిజల్ట్ ఇస్తారని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు రిజల్ట్ బీఆర్ఎస్ను గెలిపిస్తే రేపు ప్రభుత్వం మోకాళ్ళ మీద ఒంగబెట్టి పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళకు. అరే మమ్మల్ని తిరస్కరిస్తారు, ఇంకా 3 ఏళ్ళైనా మేము చెప్పిన ఈ కొద్దిలోనే మనం పని చేస్తామనే ఒక ఇంగిత జ్ఞానం వస్తుంది వాళ్ళకు. మరోవైపు కూడా చూసుకోవచ్చునా, ఇప్పుడు ఈ ఉప ఎన్నిక ఏదైతే ఉందో జూబ్లీహిల్స్ది, రాబోయే స్థానిక ఎన్నికల పైన ఏమైనా ప్రభావం చూపించే అవకాశాలు కనబడుతున్నాయి అసలు? స్థానిక ఎన్నికలు అది జరుపుతాడు దేవుడెరుగు. ఈరోజు గెలవంగానే 6 నెలలకే జరపాల స్థానిక ఎన్నికలు. ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు. ఉట్టిన పబ్లిక్ మోసపుస్తూ బీసీలకు 42% ఇస్తా అని ఏదో ఒక జీవో తెచ్చిండు. ఆ జీవో అవుతుందా? ఆ జీవో ఏడా పాస్ కావాలండి, పార్లమెంట్లో పాస్ కావాలా, పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. రాహుల్ గాంధీని పెట్టమానండి పార్లమెంట్లో. ఈ బీజేపీ వాళ్ళు చెప్తారు ఇంత కదా, వాళ్ళు 8 మంది ఎంపీలు ఉన్నారు, ఇవాళ రిజైన్ చేయమను, తెల్లారి వస్తుంది. బీసీ రిజర్వేషన్ ఎందుకు రాదు? నేను చెప్తున్నా కదా, వాళ్ళు ఈరోజు కోర్టులో నడుస్తున్నది వ్యవహారము. ఇదే విధంగా టైంపాస్ చేసుకుంటూ ప్రజలను మభ్య పెడుతురు తప్పితే వాళ్లకు ఎన్నికలు జరపాలన్న చిత్తశుద్ధి లేదు బైసా. అంటే మీరు మామూలుగా ప్రజలలో తిరిగేటప్పుడు ప్రజల్ని ఏ విధంగా చైతన్యపరుస్తున్నారు? ప్రజలు మీకు ఒకవేళ ఎలాంటి సమస్యలు, అంటే ఒక చూసుకోవచ్చు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఒక రోడ్ల సమస్య కావచ్చు, డ్రైనేజీల ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇప్పుడు ఎలా ఉంది, గతంలో ఎట్లా ఉండే? ఇప్పుడు మీరు చూస్తే 10 ఏళ్లలో కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఏమో పురపాలక శాఖ మంత్రి ఉండే, మరి 10 ఏళ్లలో ఎంత అద్భుతంగా దాని ఐటీ సెక్టర్ కానీ ప్రజలకు ఒక జాబ్స్, ఎన్ని జాబులు తెచ్చిండు, ఫ్లైఓవర్స్ కట్టిండు, అండర్ పాస్లు కట్టిండు, ఎన్నో అద్భుతంగా. ఈరోజు మీరు చూస్తున్నారు, ఒకసారి రజనీకాంత్ హైదరాబాద్కి వచ్చి ఏం చెప్తాను, అరే నేను ఇది నాకు అమెరికా కొడుతుంది, విదేశాలలో ఉన్నాను అంటే. అలాగే మీరు స్వచ్ఛ పర్యవేక్షణలో తీసుకోండి, మనకు హైదరాబాద్కు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇలా ముఖ్యమంత్రి మొన్న మీటింగ్లో మాట్లాడతాడు, ఏది జూబ్లీ హిల్స్ ప్రచారంలో, ఈడ చెత్త ఉన్నది, చెత్త మినిస్టర్ ఆయన్నే ఉండే కదా అని మాట్లాడతాడు. మరి 2 ఏళ్ళ నుంచి ఆయన దగ్గరనే ఉంది కదా, 2 ఏళ్ళ నుంచి ఆయన దగ్గరనే ఉంది కదా, ఏం చేస్తున్నాడు? ఇంకోటి కూడా చూడొచ్చు, ఈ 9 మంది ఎవరైతే పార్టీ మారిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే ఎవరైతే ఉన్నారో, ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ తర్వాత వాళ్ళపైన కూడా ఇట్లాంటి వేటు పడే అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయా బీఆర్ఎస్ పార్టీ నుండి? తప్పకుండా. ఇప్పుడు వాళ్ళది ఎట్లున్నదంటే వాళ్ళ పరిస్థితి అయితే వాళ్ళు ఈ చెప్పుకోలేకపోతారు. మీలాంటి ప్రెస్సులు వచ్చి మీరు ఏ పార్టీలో ఉన్నామంటే, ఒక సీనియర్ నాయకుడు ఆయన శ్రీహరి గారు ఎమ్మెల్యే సీనియరు, ఎంత సీనియర్ ఆయన, ఎక్కడ ఉండాలనో అక్కడ ఉన్నాం అని ఒక ఆయన మాట్లాడతాడు. ఇంకొకరు ఏం మాట్లాడతారు, కండువాలు కప్పుకుంటారు, అన్నీ చేస్తారు, మేము ఇదే పార్టీలో ఉన్నామని మాట్లాడతారు. మరి ఇదే పార్టీలో ఉంటే మరి మా మీటింగ్లకు రావాలి కదా. ఈరోజు మా ప్రచారాల్లో పాల్గొనాలి వచ్చి, మా పార్టీలో ఉంటే ఎమ్మెల్యేలు ప్రచారాల్లో మా తరఫున పాల్గొనాలి కదా. అంటే ఎట్లా తయారయ్యారు లీడర్లు అంటే ఇంత ఘోరంగా. ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటురా? ప్రజలు తప్పకుండా వాళ్ళకు జవాబు చెప్తారు. రాబోయే రోజులలో బై ఎలక్షన్స్ వస్తాయి, వాళ్ళకు కూడా అప్పుడు కర్రు కాచి వాత పెడతారు జనాలు తప్పకుండా. అంటే మామూలుగా మీరు గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఎంత మెజార్టీ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఇక్కడ? ఎందుకంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీ, ఇంకోవైపు బీజేపీ పార్టీ కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు?
ఇప్పుడు గతంలో 16,000తోని గెలిచిండు మా మగంటి గోపీనాథ్ గారు. దానికి రెండింతలు ఈసారి 30,000 మెజార్టీ మినిమం చెప్తున్నాను నేను. ఇంకా సైలెంట్ కనబడుతుంది ఓటింగ్. అది వైలెంట్ అయినది అది ఎందుకంటే ప్రజలు స్తబ్దుగా ఉన్నారంటే ఏదో దాని విస్ఫోటనం జరుగుతుంది ఈరోజు. చూస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ వల్ల ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని తాయిలాలు పెడతారండి. 2 ఏళ్ల నుంచి మైనార్టీ వాళ్ళకు మినిస్ట్రీ లేదు. ఇవాళ ఓట్లు పడతాయని అజరుద్దీన్కి ఇస్తున్నారు. అంటే ప్రజలు అంత ఇది లేదా? ఇలా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు, కాంగ్రెస్ ఉంటేనే ముస్లిమ్స్ అని మాట్లాడతాడు. కాంగ్రెస్ ముందుందా, ముస్లిమ్స్ ముందురా? ముస్లిం సమాజం ఎప్పటి నుంచి ఉంది? కాంగ్రెస్ 100 ఏళ్ల నుంచి ఉన్నది. అట్లా బ్లాక్మెయిల్ చేయదు. అంటే మేముంటేనే అది బీజేపీ వాళ్ళు ఏమంటారు, మేము హిందువులు ఉంటేనే బీజేపీ అంటే హిందూ ఉన్నాయన వేరే పార్టీలో ఉండడా? ఇదెక్కడి బ్లాక్మెయిల్ రాజుగా? జనాలు అన్ని గమనిస్తున్నారు. విఘ్నులు ఏం అన్పడగానే ఎవరు లేరు. ఇది సిటీ, ఇది హైదరాబాద్లో కాన్స్టిట్యున్సీ. అందరు చదువుకున్న వాళ్ళు ఉంటారు. తప్పకుండా వాళ్ళకి ఏం నిర్ణయం తీసుకోవాలనో వాళ్ళకి తెలుసు. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి. ముఖ్యంగా ఫైనల్గా లాస్ట్ క్వశ్చన్ ఇంకోటి, మీరు జూబ్లీహిల్స్ ప్రజలకి చెప్పాలనుకుంటే ఏం చెప్పదలుచుకున్నారు? మేము జూబ్లీహిల్స్ ప్రజలకు ఒకటే చెప్పదలుచుకున్నాం బై సాబ్. గత 10 ఏళ్ళల్లో ఏముండే, ఈ 2 ఏళ్ళ నుంచి ఏమున్నది, అది బేరీజ్ వేసుకోండి. అప్పుడు కేసీఆర్ గారు ఎట్లా పనిచేశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎట్లా పనిచేస్తున్నారు. మీరు ఎవరి ఆధ్వర్యంలో ఉంటే మీకు భరోసా ఉంటుంది, అది ఆలోచించి విఘ్నతతో ఓటు వేయాలని నేను తెలియజేస్తున్నాను జూబ్లీహిల్స్ ప్రజలకు. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. ఓకే, చూసారు కదా. ఇప్పుడైతే మనం చూసుకోవచ్చు. అంటే మరి ఇప్పుడు ఇంకో 2 రోజుల వరకు అయితే టైం అయితే ఉంది. ఇప్పుడు 9 తారీఖు వరకు అయితే క్యాన్వసింగ్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఆ తర్వాత రాజకీయం ఎటు మలుగుతుంది అన్నది ఎవరికి తెలియని పరిస్థితిలో అయితే ఉంది. ఇప్పుడు మనం మాటల్లో అయితే ఒక సైలెంట్ ఓటింగ్ అనేది అయితే ఒకటి పడుతుందని చెప్పి ముఖ్యంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇది ఏ విధంగా ఉండబోతుంది అనేది మనకి 14 తారీఖు అయితే రిజల్ట్ వస్తుంది. 11 తారీఖు పోలింగ్ తర్వాత. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి తెలుగు నౌ.